ఈరోజు ఈ జిల్లాలో కానీ మన నియోజకవర్గంలో కానీ రైతాంగం పరిస్థితి చూస్తే దిక్కుతోచినటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఖరీఫ్ సీజన్కి సంబంధించి దాదాపు ఒకసారి అధిక వర్షాలు కానీ 2 సార్లు తుఫానుల వల్ల కానీ పూర్తిగా పంటలన్నీ కూడా నష్టపోయి పంట చేతికి రానటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఏ విధంగా నష్టపోయారో మనందరం కూడా చూసాం. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల కానీ అసమర్థమైనటువంటి పరిపాలన వల్ల కానీ అధిక వర్షాలు వచ్చినప్పుడు కానీ తుఫాన్లు వచ్చినప్పుడు కానీ ముందస్తు హెచ్చరికలు చేయకుండా ముందస్తు చర్యలు లేకపోవడం వలన మన నియోజకవర్గంలో అనేక మంది రైతులు పంట నష్టాన్ని ఈరోజు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్యుమరేషన్ చేసినప్పుడు కూడా ఇన్సూరెన్స్ కోసం ఎన్యుమరేషన్ చేసినప్పుడు కూడా 35% కన్నా ఎక్కువగా నష్టపోతేనే ఇన్సూరెన్స్ వస్తుందని ఒక నిబంధన తీసుకువచ్చి ఈరోజు పూర్తిగా రైతులందరికీ కూడా అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే ఎవరైతే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారో దానిలో కూడా అరకొరగా మన నియోజకవర్గంలో దాదాపు 35,000 ఎకరాలు పంట నష్టం జరిగితే అరకొరగా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే విత్తనాలు కూడా సబ్సిడీ రబీకి సంబంధించి విత్తనాలు పూర్తిగా ఉచితంగా ఇమ్మని ఆ రోజు ప్రతిపక్షంగా మేము డిమాండ్ చేసాం. దానికి సంబంధించి ఇప్పటికీ కూడా రైతులందరికీ కూడా ఎవరికి కూడా విత్తనాలు సరైన విధంగా అందనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఈ విధంగా రైతులు ఒక పక్క నష్టపోయి దిగుబడులు తగ్గి ధాన్యాన్ని వచ్చిన కాడికి అమ్ముకున్నటువంటి పరిస్థితి గత 6 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇటువంటి పంట నష్టాన్ని చూడనటువంటి రైతన్నలు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఖరీఫ్ సీజన్లో పంట నష్టాన్ని చూసి అదేవిధంగా తడిసినటువంటి పంటని వచ్చిన కాడికి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనందరం కూడా చూసాం. దిగుబడులు తగ్గి మద్దతు ధర లేక అమ్ముకున్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వారికి సరైన విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేపర్ ప్రకటనలకి ప్రగల్భాలకి పరిమితమై ఆచరణలో మాత్రం అన్నీ కూడా శూన్యం. ఈ ప్రభుత్వం ఈరోజు ముఖ్యంగా ప్యాడీ పర్చేస్ సెంటర్ల ద్వారా ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా పంట కొని గత నెల 8వ తేదీ నుంచి ఈరోజు దాదాపు 4 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ధాన్యం పంట బిల్లులు ప్యాడీ పర్చేస్ సెంటర్ల బిల్లులు ఇప్పటి వరకు కూడా రైతులకి చెల్లించకపోవడాన్ని చాలా శోచనీయం, చాలా బాధాకరం. ఈరోజు రైతన్నులందరూ కూడా ఎదురు చూసేటటువంటి పరిస్థితి. బిల్లులు ఎప్పుడు పడతాయో, దిగుమతులు తగ్గినాయి. అదేవిధంగా ఈరోజు మరి రేపు రబీకి ప్రిపేర్ అవ్వాలి. అయినప్పటికీ కూడా ఈరోజు పంట డబ్బులు పడనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ విధంగా జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 56,000 మంది రైతులకు సంబంధించి 870 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి ఈరోజు ధాన్యం బిల్లులు. అలాగే మన నియోజకవర్గంలో తీసుకుంటే తణుకు నియోజకవర్గంలో దాదాపు 70 కోట్ల రూపాయలు ధాన్యం బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈరోజు అత్తిలి మండలంలో తీసుకుంటే 2,133 మంది
రైతులకు సంబంధించి 22 కోట్ల రూపాయలు గత నెల రోజుల నుంచి కూడా ఈ ప్రభుత్వం చెల్లించకుండా రైతులందరినీ కూడా ఇబ్బంది చేస్తుంది. అలాగే తణుకు మండలానికి సంబంధించి 1484 మంది రైతులకు సంబంధించి 20,44,00,000 రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు. అలాగే ఇరగోరం మండలంలో 2,858 మంది రైతులకు సంబంధించి 28 కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా దాదాపు మన నియోజకవర్గంలో దాదాపు 70 కోట్ల రూపాయలు నెల రోజుల నుంచి ప్రభుత్వం చెల్లించకుండా ముద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ ప్రకటనలకి పరిమితమై కోట్లాది రూపాయలు సాక్షి పత్రిక కానీ వారికి సంబంధించినటువంటి పత్రికలకి ప్రకటనలు ఇస్తూ మరొక పక్క రైతుల కడుపు కొడుతున్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రైతులందరూ కూడా ఈరోజు రోడ్డును పడేటటువంటి పరిస్థితి ఉంది. అటు గిట్టుబాటు ధరలు రాక, వర్షాల వల్ల కానీ తుఫాన్ల వల్ల కానీ పంట నష్టాన్ని చూసి ఈరోజు ఉండి మీద కారం చల్లినట్టు ఈ ప్రభుత్వం రైతులకి ధాన్యం బిల్లులు చెల్లించకుండా తాత్పర్యం చేయటం చాలా అన్యాయం, దారుణం అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఆర్భాటపు ప్రకటనలు కాదు, ఆర్భాటపు మాటలు కాదు, ఈ ప్రభుత్వం వెంటనే రైతన్నలకు రావాల్సినటువంటి ధాన్యం సేకరణకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా వెంటనే చెల్లించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రైతులందరికీ కూడా రబీకి సంబంధించి రాబోయే దాల్వా పంటకి వారు ప్రిపేర్ అయ్యే విధంగా ఇప్పటికీ ఈ చెల్లింపులన్నీ కూడా ఆలస్యం అవటం వల్ల వారందరూ కూడా ఇంకా పూర్తి స్థాయిలో పనులు మొదలైనటువంటి పరిస్థితులు ఉన్నారు. మరొక పక్క వడ్డీలు పోతున్నాయి. ఈ విధంగా రైతులకు అన్యాయం చేయకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రైతులందరినీ కూడా ఆదుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో రాజప్రసాదంలో కూర్చుని ఇక్కడ రైతుల బాధలు తెలియట్లేదు, ఈ ప్రజల కష్టాలు తెలియట్లేదు, కేవలం ప్రచారాలతో ఈ ప్రభుత్వం ముందుకు వెళుతూ సామాన్యులందరినీ కూడా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా దారుణమైనటువంటి పరిస్థితి. రైతులందరికీ కూడా వెంటనే ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా ఏదైతే ధాన్యాన్ని సేకరించారో దానికి సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా వెంటనే ఈరోజు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అదేవిధంగా